ప్రధాని మోదీకి కష్టకాలం వచ్చిందా? మోదీని వయసు వెంటాడుతుందా? రాహుల్ దాడిని బీజేపీ ఎదుర్కోలేకపోతుందా? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గడ్డుకాలమేనా? మిత్రుల అండతోనే బీజేపీకి కాలం వెల్లదీయాల్సిందేనా? అమెరికా నుంచి భారత్పై ఒత్తిడి పెరుగుతుందా? ఇలా ఇంటా బయట పోరుతో మోదీ సతమతమైపోతున్నారా? మరో నెలలో రాజకీయాలకు మోదీ గుడ్ బై. చంద్రబాబు నితీష్తో మోదీకి ముప్పు. మోదీపై పరోక్షంగా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి. బీజేపీపై రాహుల్ ఎదురుదాడితో భయంతో బీజేపీ. భారత్పై పగబట్టిన ట్రంప్. కేంద్రంలో మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. కానీ ఈసారి అంత సవ్యంగా సాఫీగా సాగేలా కనిపించడం లేదు అని అంటున్నారు. బీజేపీకి మెజారిటీ సొంతంగా లేదు. మిత్రుల ఆసరాతో కేంద్ర ప్రభుత్వం నడపాలి. అది తొలి సవాల్. పైగా రాజకీయంగా ఎంతో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్లను పక్కన పెట్టుకుని ప్రభుత్వం నడపడం కూడా కత్తి మీద సాము లాంటిది. అయితే ఇప్పటికీ ఈ ఇద్దరు మిత్రుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ రాజకీయ వాతావరణం జాతీయ స్థాయిలో నెమ్మదిగా మారిన వేళనే ఎన్డీఏ మిత్రుల స్టాండ్, వారి వ్యూహాలు ఏంటో తెలుస్తాయన్న చర్చ ఉండనే ఉంది. బీజేపీకి రాజకీయ గురువు, మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ మోదీ మీద పరోక్షంగా ఒత్తిడి పెడుతుంది. 7.5 వయసు నిండిన వారు రాజీనామాలు చేయాల్సిందేనని, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే అని ఆర్ఎస్ఎస్ భారీగానే సూచనలు చేస్తుంది. ఇదంతా మోదీని దృష్టిలో పెట్టుకుని అని అంటున్నారు. ఇక చూడబోతే ఒక్క నెల మాత్రమే ఉంది మోదీ 75 ఏళ్లు నిండి 76వ ఏటలోకి అడుగు పెట్టడానికి. మరోవైపు చూస్తే రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రాహుల్ గాంధీ అనూహ్యంగా విపక్షం నుంచి పుంజుకుంటున్నారు. తన బలమైన వాయిస్ ని వినిపిస్తున్నారు. తప్పుడు ఓట్లు, ఫేక్ ఐడీలు, ఈసీ సాయం, ఇలా రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీతో ఈసీని ముడిపెట్టి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ రోజున దేశంలో అది హాట్ టాపిక్ అయింది. ఈసీ తప్పుడు పద్ధతులు అనుసరించి బీజేపీకి సాయం చేసింది అని, ఓట్ల చోరీ అని రాహుల్ అండ్ కో గొంతు పెంచుతున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈసీకి పాలుపోవడం లేదు. అదే సమయంలో బీజేపీ సాధించిన విజయాల వెనక మోదీ ఇమేజ్ కాకుండా ఈ తరహా వ్యూహాలు ఉన్నాయా అనే చర్చ అయితే జనంలోకి గట్టిగా వెళ్లేలా ఇండియా కూటమి తీవ్రతరమైన ప్రచారాన్ని చేసింది. ఇక చూస్తే కేవలం 2-3 నెలల వ్యవధిలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల ముందే ఇలా ఈసీ విశ్వసనీయతను, బీజేపీ రాజకీయ ప్రతిష్టతను దెబ్బతీసేలా విపక్షం మొత్తం ఎలుగెత్తి చాటుతుంది. చేయాల్సిన విమర్శలు అన్నీ చేస్తుంది. దాంతో ఏం జరుగుతుందో అన్నదే ఇప్పుడు అందరి మదిలో ఉంది. బీహార్లో కనుక ఎన్డీఏ కూటమి ఓటమి పాలు అయితే కనుక అసలైన కష్టాలు కేంద్రంలోని ఎన్డీఏ కూడా మొదలవుతాయా అన్నది కూడా ఉంది. దేశంలో గాలి రాజకీయంగా మారితే దాని ప్రభావం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మీద పడుతుంది అని అంటున్నారు. మిత్రులు కూడా అప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు, మరే విధంగా రియాక్ట్ అవుతారో అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. మరోవైపు చూస్తే అంతర్జాతీయంగా కూడా భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. రష్యాతో ఇబ్బంది లేకపోయినా చైనాతో మాత్రం భారత్ చెలిమి అంత విశ్వసనీయంగా ఉంటుందా అన్న చర్చ ఉండనే ఉంది. ఇక ఇవన్నీ కూడా మోదీ గడిచిన 11 ఏళ్లుగా చూడని సవాలుగా మారబోతున్నాయని అంటున్నారు. పక్కలో బల్లెంగా పాక్ ఉంటే దానికి పాలు పోసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అంటే ఆ పరిణామాలు కూడా ఏ మలుపు తిరుగుతాయన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తానికి నరేంద్ర మోదీకి ఇంటా బయట సమస్యలు అయితే పొంచి ఉన్నాయని అంటున్నారు. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితే మోదీ అజేయుడే అని స్పష్టంగా అంతా ఒప్పుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.